హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. సీనియర్ సిటిజన్స్ పెన్షనర్లకు ముఖ్య గమనిక అండి. కోర్టు సంచలన తీర్పయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా వృద్ధులైన తల్లిదండ్రులు, వారి పిల్లల మధ్య తలెత్తుతున్న ఆస్తి వివాదాలు, హక్కుల విషయంలో సుప్రీంకోర్టు ఒక మైలురాయి లాంటి తీర్పునైతే వెలువరించింది. తల్లిదండ్రుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 యొక్క అసలు ఉద్దేశాన్ని, దాని పరిధిని వివరిస్తూ వృద్ధుల హక్కులకు సంబంధించి కీలకమైన స్పష్టతనిచ్చింది. కేసు నేపథ్యం ఏమిటి అంటే, ఒక కేసులో తల్లిదండ్రులు తమ కొడుకు, కోడలు తమను సరిగ్గా చూసుకోవడం లేదని ఆరోపిస్తూ వారిని తమ ఇంటి నుంచి ఖాళీ చేయాలని కోరుతూ మెయింటెనెన్స్ ట్రైబ్యునల్స్ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన ట్రైబ్యునల్ తల్లిదండ్రులకు పాక్షికంగా ఊరటనిస్తూ కొడుకు, కోడలు ఇంటిని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కొడుకు సుప్రీంకోర్టునైతే ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు మరియు తీర్పు సారాంశం. ఈ కేసు లోతుగా పరిశీలించిన సుప్రీంకోర్టు ట్రైబ్యునల్స్ ఇచ్చిన తొలగింపు ఆదేశాలను కొట్టివేస్తూ చట్టంపై కీలకమైన వ్యాఖ్యలను చేసింది. చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. సీనియర్ సిటిజన్ల చట్టం 2007 యొక్క ప్రాథమిక లక్ష్యం వృద్ధులైన తల్లిదండ్రులకు జీవన భృతి, వైద్య సంరక్షణ మరియు గౌరవప్రదమైన జీవనాన్ని అందించడమే. ఇది వారిని పోషించాల్సిన బాధ్యతను పిల్లలు లేదా బంధువులపై మోపుతుంది. అంతేగాని ఈ చట్టాన్ని ఆస్తి వివాదాలను పరిష్కరించే వేదికగా లేదా పిల్లలను ఇంటి నుంచి బలవంతంగా గెంటేసే సాధనంగా ఉపయోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. తొలగించే అధికారంపై పరిమితులు ఉంటాయి. ఈ చట్టం కింద తల్లిదండ్రులకు తమ పిల్లలను లేదా బంధువులను తమ ఇంటి నుంచి ఏకపక్షంగా స్పష్టంగా తొలగించే ప్రత్యక్ష అధికారం లేదు. ట్రైబ్యునల్స్ కూడా కేవలం పోషణ, సంరక్షణకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వాలి తప్ప సివిల్ కోర్టుల తరహాలో ఆస్తి నుంచి తొలగింపు ఆదేశాలు జారీ చేయకూడదని కోర్టు తేల్చి చెప్పింది. ఆస్తి బదిలీ నిబంధన ఎప్పుడు వర్తిస్తుంది అంటే, చట్టంలోని ఒక ప్రత్యేకమైన నిబంధన ప్రకారం కొన్ని పరిస్థితుల్లో మాత్రమే తొలగింపు సాధ్యమవుతుంది. షరతులతో కూడిన ఆస్తి బదిలీ. ఒకవేళ తల్లిదండ్రులు తమ ఆస్తిని తమను పోషించాలి అనే షరతు మీద పిల్లలకు బదిలీ చేసినప్పుడు ఆ షరతును పిల్లలు ఉల్లంఘిస్తే ఆ ఆస్తి బదిలీని రద్దు చేసే అధికారం ట్రైబ్యునల్స్కు ఉంటుంది. అటువంటి సందర్భాల్లో పర్యవసానంగా వారిని ఇంటి నుంచి తొలగించే ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అని కోర్టు. ఇక అయితే ఈ కేసులో అటువంటి షరతులతో కూడిన ఆస్తి బదిలీ జరగనందున తొలగింపు ఆదేశాలు చెల్లవని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చింది. సీనియర్ సిటిజన్ల చట్టం వారి సంరక్షణకు ఒక కవచం లాంటిది, కానీ అది ఆస్తి హక్కు కోసం ఒక కత్తిగా మారకూడదు. తల్లిదండ్రుల పోషణ అనేది నైతిక బాధ్యతే కాకుండా చట్టపరమైన విధి అని గుర్తు చేస్తూనే ఆస్తికి సంబంధించిన క్లిష్టమైన వివాదాలను పరిష్కరించేందుకు సరైన సివిల్ కోర్టులను ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం మార్గనిర్దేశం చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది సీనియర్ సిటిజన్ల హక్కులను, బాధ్యతలపై సుదీర్ఘ ప్రభావం అయితే చూపనుంది.